కాంబినేషన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ నియోజకవర్గంలో మరి ఇంటింటికి తిరుగుతున్నప్పుడు కానీ ఇక్కడ ఎవరైతే మరి లబ్ధిదారుల్ని పలకరించినప్పుడు కానీ ప్రతి ఇంటిలోనూ కూడా ప్రతి గడప నుంచి కూడా చాలా ఆనందం, చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వ పాలన చాలా బాగుందని ముక్త కంఠంతో వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే మనందరం కూడా చూసాం స్వయంగా. మరి వాళ్ళని లబ్ధిదారులనే మరి ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళనే ప్రశ్నిస్తే వాళ్ళే చెప్పారు గత 5 సంవత్సరాల పాలనలో మొదటి సంవత్సరం ఏ రకంగా జరిగింది, ఈ సంవత్సరం మరి మొదటి సంవత్సరం పాలన ఏ రకంగా ఉందో బేరీ చేసుకుని వాళ్ళే చెప్తూ ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో పింఛను పెంచింది మాకు కేవలం 250 రూపాయలు మాత్రమే. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరంలోనే మాకు ఎవరైతే వృద్ధులు వితంతులకి 1000 రూపాయలు పెంచారు, దివ్యాంగులకి 3000 రూపాయలు పెంచారు అని. అంటే ఎక్కడ 250 రూపాయలు, ఎక్కడ 1000 రూపాయలు, 3000 రూపాయలు పెంచినటువంటి పింఛన్. అదేవిధంగా ఆయన మొదటి సంవత్సరం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఈవేళ మొదటి సంవత్సరంలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి మా ఇంటి బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన మొదటి సంవత్సరంలో 1000 రూపాయలు, 1200 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసుకునేటువంటి పరిస్థితిలో మేము గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేయలేక కట్టెలు పోయేవాళ్ళం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మాకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తూ ఉన్నారని చెప్పి ఈవేళ మహిళలు ఈవేళ చెప్తున్నటువంటి పరిస్థితి. గత పరిపాలనలో మొదటి సంవత్సరం వచ్చి రాగానే అన్నం తింటున్నటువంటి అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా రద్దు చేసేసాడు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మళ్ళీ అన్నా క్యాంటీన్లు అన్నీ ప్రారంభించారు. దగ్గర 2,50,000 మంది ప్రతిరోజు కూడా 5 రూపాయలకి, ఉదయం 5 రూపాయలకి అల్పాహారం, మధ్యాహ్నం 5 రూపాయలకి భోజనం, సాయంత్రం 5 రూపాయలకి భోజనం. అంటే మాలాంటి ఒక భవన కార్మికుడు కానీ, ఒక ఆటో కార్మికుడు కానీ, ఒక ఆసుపత్రుల నిమిత్తమో షాపింగ్ నిమిత్తమో వచ్చినటువంటి మహిళా సోదరీమణులకు కానీ 100-150 రూపాయలు పెట్టి హోటల్కి వెళ్ళి భోజనం చేయలేకుండా 5 రూపాయలకే మా కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్లు ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది అనేటువంటి ఆలోచన కానీ. అదేవిధంగా ఏదైతే గత మరి పరిపాలన మొదటి సంవత్సరం మరి అమ్మఒడి అని చెప్పి మాకు ఆ రోజు ఎంతమంది బిడ్డలకి ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారు అయితే ఇంటింటికి వాడవాడకి వెళ్ళి ఒక బిడ్డకు అయితే 15,000, 2 బిడ్డలకు అయితే 30,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకి 13,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు. కానీ ఇచ్చినటువంటి మాటను నిలుపుకొని మా ఇంట్లో ఇప్పుడే నేను చెప్పడం కాదు, ఇప్పుడు స్వయంగా మీ మీడియా మిత్రులు చూశారు. మా ఇంట్లో 2 బిడ్డలు ఉన్నారు, 26,000 వచ్చింది. మా ఇంటిలో 3 బిడ్డలు ఉన్నారు, 39,000 వచ్చింది. మా ఇంటిలో 4 బిడ్డలు ఉన్నారు, 52,000 వచ్చిందని ఇప్పుడే మనం చెప్పినటువంటి పరిస్థితి. ఇంకొక మరి మైనార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పారు మా ఇంట్లో 5 బిడ్డలు ఉన్నారు, 65,000 రూపాయలు వస్తుందని. ఈవేళ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచే కాదు 5 బిడ్డలు 65,000 వచ్చిందని నేను మొన్న వీడియో చూశాను. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆమె పెట్టింది ఒక పోస్టు, వాళ్ళ పిల్లలతో కలిపినటువంటి వీడియో పెట్టింది. ఏదైతే పులివెందుల్లో మేము ఓటేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా 5 బిడ్డల్లో ఒక బిడ్డకే 13,000 వచ్చింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నా 5 బిడ్డలకి 65,000 రూపాయలు వచ్చిందని ఎంతో ఆనందంగా సంతోషంగా సాక్షాత్తు పులివెందుల నుంచి ఆవిడ మాట్లాడి చెప్పింది అని అంటే మాట ఇస్తే మాటని ఏ రకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం నిలుపుకుంటూ వెళ్తూ ఉందో మరి ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఈ రకంగా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఇంకొక పక్కన మత్స్యకారులకి మరి వేటా సమయంలో వాళ్ళకి గతంలో 10,000 ఉంటే ఇప్పుడు 20,000 రూపాయలకి వాళ్ళకి పెంచి ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో కానీ, న్యాయబ్రాహ్మణులకి 25,000 రూపాయలు గౌరవ వేతనం, ఇట్లా ఇంత క్లిష్టమైనటువంటి ఆర్థిక స్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు, ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ ఉన్నాం. మరి కేవలం సంక్షేమంతో ఆగల, మరొక పక్క అభివృద్ధిని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిగెట్టిస్తూ
అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గతంలో అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. పోనీ ఆ 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టాడా? అమరావతి లేదు, 3 ముక్కలు లేవు. కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మళ్ళీ ఈ యొక్క రాజధాని వేళ నిర్మాణాన్ని ఎట్లా పరిగెత్తిస్తూ పనిచేస్తున్నాము. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు ముంచేసినటువంటి పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు ఇంక ఎప్పటికీ పూర్తి కాదన్నాడు ఆ రోజునటువంటి ఇరిగేషన్ మంత్రి, ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి. పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేశారు. పోలవరం మీద ఆస్తులు వదులుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కానీ మళ్ళీ ఈరోజు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే పోలవరాన్ని వేళ మళ్ళీ పట్టాలెక్కించి 2027 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేసేటువంటి విధంగా ఒక లక్ష్యంతో ఈరోజు పనులు సాగుతూ ఉన్నాయి. మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది ప్రైవేటీకరణ అవుతుంటే మళ్ళీ దాన్ని నిలుపుకొని ఈవేళ మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మన ప్రజలందరికీ యొక్క ఆస్తి అనేటువంటి విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం. రైల్వే జోన్ను సాధించుకున్నాం. మరి ఎన్నో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు గత 5 సంవత్సరాల పాలన వల్ల ఇతర రాష్ట్రాలకి మరి పారిపోయినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. ఒక లూలు పరిశ్రమ కానీ, ఒక అమర్ రాజా పరిశ్రమ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ పరిశ్రమ కానీ, ఆఖరికి కడ్రాయర్ల కంపెనీ జాకీ కూడా ఆయన దెబ్బకు మరి పొరుగు రాష్ట్రాలు పోయినటువంటి పరిస్థితి. మళ్ళీ అటువంటి పరిశ్రమలన్నీ మళ్ళీ ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఉద్యోగ అవకాశాలని పెంపొందిస్తూ ఉన్నాం. గుంతలు లేనిటువంటి రోడ్ల నిర్మాణం చేసేటువంటి ప్రక్రియలో ముందుకెళ్తూ ఉన్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున అంటే అటు సంక్షేమాన్ని అందిస్తూ మరొక పక్కన అభివృద్ధిని కూడా ముందుకు నడిపిస్తూ రేపు 2047 కల్లా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు జాతి మళ్ళీ ప్రపంచంలోని ఒక శక్తివంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు సహకారం అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి చూసి ఓర్వలేక ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ఏదైతే ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఏదైతే 11 సీట్లకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మరి ఆ రోజు పరిమితులు చేసినప్పటికీ కూడా దాని నుంచి పాఠాలు కానీ గుణపాఠాలు కానీ నేర్చకుండా మరింత విధ్వంసంతో ఈవేళ ఆయన మాట్లాడేటువంటి మాటలు కానీ వాళ్ళ పనిచేసేటువంటి తీరు కానీ చూస్తూ ఉంటే రేపు భవిష్యత్తులో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మరి అంతర్ధానం అయ్యేటువంటి విధంగా, ఎందుకంటే తెలుగు ప్రజలు శాంతి కాముకులు, ప్రశాంతమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇటువంటి ప్రశాంతమైనటువంటి రాష్ట్రంలో ఇటువంటి శాంతిని కోరుకునేటువంటి ప్రజల మధ్య ప్రతిరోజు నిత్యం టీవీ ఆన్ చేసిన, ఒక న్యూస్ పేపర్ తిరగేసిన వైఎస్ఆర్సీపీ నాయకుల ఒకే మాట, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి క్రింది స్థాయి నాయకుడి వరకు రప్ప రప్ప అంటూ తలలను నరికేస్తామనేటువంటి మాటలు తప్ప ఈవేళ అధికారంలో ఉన్నటువంటి పక్షం ఇంకా ఏదైనా మెరుగ్గా చేయాలంటే మీ సూచనలు ఏంటి, మీ సలహాలు ఏంటి అనేటువంటి ఒక ప్రతిపక్షంగా మరి పనిచేయడం మానేసి ఈ రాష్ట్రాన్ని మరింత ధ్వంసం చేయాలి, ఈ రాష్ట్రాన్ని మరింత విధ్వంసం చేయాలి. ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఓట్లు లేకుండా మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించారో అటువంటి ప్రజల్ని అధమపాతంలో తొక్కాలనేటువంటి విధంగా ప్రజల మీద కూడా కక్ష సాధించేటువంటి పార్టీగా ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నటువంటి స్థితి. అందుకే ఈవేళ ప్రజలు కూడా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, ఇది రప్ప పార్టీ, అందుకే పేరు కూడా మార్చుకుంటే బాగుంటుంది రప్ప పార్టీ అని చెప్పి కూడా ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మరి విజయవాడ తూర్పు నియోజకవర్గం రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే మాకంటే కూడా మరి సీనియర్ శాసనసభ్యులు రామ్మోహన్ గారు గతంలో పార్లమెంటు సభ్యులుగా కానీ మరి ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉండి, ఎందుకంటే మేము కూడా శాసనసభ్యులుగా ఉన్నా కూడా మేము ఎప్పుడు కూడా రామ్మోహన్ గారిని కూడా ఆయన నియోజకవర్గాన్ని కానీ ఆయన నియోజకవర్గంలో ప్రజలతో ఆయన మమేకమయ్యేటువంటి తీరుని కానీ మేము కూడా ఆదర్శంగా తీసుకుంటాం. అంటే ఈవేళ యువ శాసనసభ్యులు కూడా ఖచ్చితంగా రామ్మోహన్ గారిని, ఎందుకంటే అంత సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ విసుగు విరామం అనేది లేకుండా ప్రతి వ్యక్తిని కూడా ఆప్యాయంగా పలకరిస్తూ మరి ఇంటి సభ్యుడిగా ఆ యొక్క ఓటర్ని గౌరవిస్తూ మరి ఎప్పుడో తెల్లవారుజామున 3 గంటల నుంచే మరి ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేసేటువంటి విధానం ఏదైతే మరి రామ్మోహన్ రావు గారితో కానీ, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం వచ్చేటువంటి సాయం అందేంత వరకు కూడా వేచి చూడకుండా మరి ఈవేళ చాలామందిని చూస్తుంటే సమాజంలో వేల కోట్లు సంపాదించిన ఉన్నారు, లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సంపాదనలో మళ్ళీ ఆ పేదవాడికో అవసరం ఉన్నవాడికి ₹1 పెట్టాలంటే మనసు రాదు, చేతులు రావు. కానీ రామ్మోహన్ రావు గారి మరి ఆయన దృష్టిలో ఏ సమస్య వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం వరకు వేచి చూడకుండా తన సొంత జేబులోంచి తన సొంత కష్టార్జిత నుంచి కూడా
మళ్ళీ వాళ్ళకి సాయం అందించేటువంటి గుణం కూడా మరి మనం రాజకీయాల్లో రామ్మోహన్ రావు గారి దగ్గర చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి, మానవత్వం ఉన్నటువంటి నాయకుడు రామ్మోహన్ రావు గారు. మరి అటువంటి రామ్మోహన్ రావు గారి నియోజకవర్గంలో ఈరోజు కూడా నేను ఏదైతే ఇక సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగం పంచుకున్నందుకు మరి చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఈ నెల 2వ తారీఖున మొదలైన తొలి అడుగు అనే కార్యక్రమం, ఆ కార్యక్రమానికి ప్రత్యేకమైన ఆహ్వానితులుగా, పర్యవేక్షకులుగా, ఒక మంత్రిగా తన బాధ్యతగా ఈ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్ని, ఆయన నియోజకవర్గంతో పాటు కొన్ని నియోజకవర్గాలను పరిశీలించే కార్యక్రమంలో ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గం రావటం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయన వస్తుదా డాక్టర్ అంటే పిహెచ్డి చేసిన డాక్టర్, విద్యలో హైయెస్ట్ స్టడీస్ అది. పిహెచ్డి అంటే ఎంతో రీసెర్చ్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని సూక్ష్మ పరిశీలన చేసి ఆ విషయాన్ని కనుక్కున్న వ్యక్తులకు మాత్రమే పిహెచ్డి డిగ్రీ ఇస్తారు. అలాంటి డాక్టర్ రామానాయుడు గారు, ఆయన కార్యక్రమాలు మనం ఎప్పుడు చూస్తాం. ఆయన చాలా మినిస్టర్గా ఉంటూ కూడా గ్రామాలు తిరుగుతూ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం కోసం అనేకమంది ఉద్యమాలు చేపట్టిన వ్యక్తి. ఇవాళ ఆయన కొన్ని కుటుంబాలని పరామర్శించడం జరిగింది. ఈ తొలి అడుగు అనే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు లేదా ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ పరంగా ఈ కార్యక్రమం చేసి ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకోమని తెలుగుదేశం పార్టీ కేడర్ శాసనసభ్యుడిగా నేను కావచ్చు, మా నాయకులు, కార్యకర్తలు, కేఎస్ఎస్, బూత్ కన్వీనర్లు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ఒక కుటుంబంలో 5గురు పిల్లలు, వాళ్ళకి 5, 13, 65,000తో పాటు ఆ కుటుంబంలో ఒక వికలాంగులు కూడా ఉన్నారు. వాళ్ళకి 6,000, 6, 12, 72, సుమారు వాళ్ళకి 1,25,000, 1,30,000 ఒక సంవత్సరంలోనే వచ్చిన సందర్భం. అదేవిధంగా 3 పిల్లలు ఉండి దాంట్లో కూడా తండ్రి పాపం మాట రాదు, ఆయన కూడా వికలాంగులు, ఆయన 6,000 పొందుతూ. అంటే ప్రతి కుటుంబంలో ఆయన అడిగారు. ఆయన పరామర్శించిన ప్రతి కుటుంబంలో కిందటి ప్రభుత్వంలో అప్పుడు అమ్మ ఒడిగా పేరున్న కార్యక్రమానికి మీకు 5 సంవత్సరాల్లో ఎన్ని సార్లు వచ్చిందని అందరూ కూడా ఆయన అడిగిన అన్ని కుటుంబాలు కూడా 3 సార్లు మాత్రమే వచ్చిందని చెప్పారు. అంటే 5 సార్లు రావాల్సింది 3 సార్లు మాత్రమే వచ్చింది. ఈ రోజున 1,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని ఆయన 250 5 సంవత్సరాల్లో పెంచింది. ఒకేసారి 1000 పెన్షన్ పెంచింది. అది కాకుండా జూన్ నెల ఒక సంవత్సరం కాకుండానే ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారని ప్రాపకాండ చేయటం, ఇంకా ఇవ్వలేదు, ఇంకా కార్యక్రమాలు చేయలేదని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడుతూ చెబుతున్న ప్రతిపక్షం ఒక్కసారి ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజలు వాళ్ళందరూ చెబుతున్నారు మాకు వాళ్ళు 3 సంవత్సరాలు ఇచ్చింది మాకు 1 సంవత్సరంలో పడిందని కొన్ని కుటుంబాలు అది చెప్పడం జరిగింది. వాళ్ళు 3 సంవత్సరాలు అంటే ఒక్కళ్ళకే ఇచ్చి 13, 39 మాత్రం ఇచ్చారు. పెన్షన్ వికలాంగులకు ఏమాత్రం పెంచలేదు. గతంలో వచ్చిన 3,000 వచ్చింది. అలా చూసుకున్నా కూడా వాళ్ళ 3 సంవత్సరాల్లో ఎంత వచ్చిందో అంతా ఒకే సంవత్సరంలో వాళ్ళకి రావటం జరిగింది. ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వాళ్ళకి ఈ కార్యక్రమాలు చేపడతా ఉంది. అందువలన ఈ రోజున ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏ విధంగా ఇంకా రౌడీయిజమే వాళ్ళ ఆయుధంగా ముందుకు వెళ్ళి భయభ్రాంతులు క్రియేట్ చేసి అటు డిపార్ట్మెంట్ వారిని అందరూ కూడా భయభ్రాంతి క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. పోయినసారి చెప్పాడు వైనాట్ 175 అన్నారు. అంటే వాళ్ళు బూత్తులు మేము క్యాప్చర్ చేస్తాం, ఎక్కడికక్కడ లోకల్ చోటా నాయకులు కూడా మేము బూత్తులు క్యాప్చర్ చేస్తాం, లేకపోతే ఏదో ఆల్రెడీ చేస్తాం, అక్కడ బాంబులు ఇస్తాం అన్న మా నాయకులు విజయవాడలో కూడా కొందరు నాయకులు అంటం జరిగింది. ప్రజా ఉద్యమం, ప్రజా విప్లవం వచ్చినప్పుడు ఎవరు ఏ రౌడీజాలు వచ్చారు. ఇవాళ కేవలం మేము నరికేస్తాం అంటే తప్పే ఉండి సినిమాలో అన్నప్పుడు మేమంటే తప్పే. సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. అంటే మీ రాజకీయం కూడా ఎంటర్టైన్మెంట్ అయితే ఆ విధంగానే గాల్లో కలిసిపోతారు. అందువలన అలాంటి విషయాలు కానీ వాళ్ళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. ఇవాళ స్థితి రాష్ట్రం యొక్క పరిస్థితి ఉందని కూడా చాలామందికి అవగాహన ఉంది. అన్నింటినీ సరిచేసిందా చెప్పారు మినిస్టర్ గారు. వెంటిలేటర్ నుంచి ఐసీయూ తీసుకొచ్చారు, ఐసీయూ నుంచి ఇంకా రూమ్ తీసుకొస్తారు, రూమ్ నుంచి మళ్ళీ ప్రజలోకి. ఆ విధంగా ఈరోజు వెంటిలేటర్ స్టేజ్ నుంచి ఐసీయూ స్టేజ్కి వచ్చింది. ఇంకా ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు ఉన్నా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ
అదేవిధంగా మోడీ గారి సహకారంతో మరి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రెండింటిని సమన్వయపరుచుకుంటూ సంపద సృష్టించాలి, సంపదలో అగ్రభాగం సంక్షేమానికి పేదలకు అందివ్వాలి, పేదరికం లేని కుటుంబాలను తయారు చేయాలి. ఇవాళ P4 అనే కాన్సెప్ట్ ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ల్యాండ్ పూలింగ్ అని చెప్పి ఒక్క పైసా ప్రభుత్వానికి ఖర్చు లేకుండా 33,000 ఎకరాలు సాధించి ప్రపంచానికి ఆదర్శమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా P4లో అనేక మంది వాళ్ళకి డబ్బులున్నా వాళ్ళకు ఒక ఆలోచన క్రియేట్ చేసి మన డబ్బులు మనతో పాటు 10 మందికి సహాయపడే విధంగా మన సంపాదన తీసుకురావాలని చెప్పి ఇవాళ P4 ద్వారా అన్ని కార్యక్రమాలు చాలామంది పేదవారిని ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క పేదవారిని ఆదుకునేటట్టు ఆయన పడుతున్న కృషికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారని నేను తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మా నాయకులందరికీ, మా నియోజకవర్గ నాయకులు, ఈ కార్యకర్తలకి ఒక మోటివేషన్ తీసుకొచ్చి, ఒక స్పందన తీసుకొచ్చి దీన్ని ఇంకా చురుగ్గా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా మమ్మల్ని మోటివేట్ చేసిన మంత్రి గారు రామానాయుడు గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ త్వరలో ఆయన మంత్రిత్వ శాఖలో బుడమేరు కానివ్వండి, లేకపోతే పోలవరం కానీ, అదే బనకచెర్ల కానీ ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతాయని ఆయన శక్తి తెలిసిన వాడిగా నేను ఆయన్ని ఆశీర్వదిస్తూ తప్పకుండా ఆ కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్ళాలని మరొకసారి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.